హలో అండి, నేనైతే ఇప్పుడు మిల్ మేకర్తో మంచి గ్రేవీ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. అయితే దీనికోసం నేను ఎక్కువగా ప్యాకెట్ రూపంలో ఉన్న మిల్ మేకర్ని వాడతానండి. లేదా సఫోలో అవి మిల్ మేకర్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయండి. లూజ్ అస్సలు వాడకండి, ఏదో స్మెల్ వస్తుంది ఉడికేటప్పుడేని. అందుకని నేను అస్సలు అవి యూజ్ చేయనండి. దీనికోసం అయితే ఇలా మంచి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి. మిల్ మేకర్ని కాసేపు వేడి నీళ్ళలో వేసి అయితే తీసుకోండి. తర్వాత ఇప్పుడేమో ఇలా కుక్కర్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఈ గ్రేవీ మసాలాని అయితే వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కాస్త వాటర్ వేసుకొని మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. సిమ్లో ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. మంచిగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇదైతే చపాతీలోకి లేదా మనకి వెజిటేబుల్ రైస్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.